తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత తీవ్రతరం అవుతోంది. గడిచిన 3 రోజుల కాలంగా వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అటు ప్రధాన నగరాలైనటువంటి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోనూ పరిస్థితి తీవ్రతరం అవుతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వినియోగదారులు అయితే అవస్థలు పడుతున్నారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో నిల్వలు సక్రమంగానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా సభ్యుల బృందం ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అసలు అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే జేసీతో కూడా సమావేశం అయ్యారు. అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? పెట్రోల్ డీజిల్ నిల్వలు క్షేత్రస్థాయిలో పుష్కలంగా ఉన్నాయా లేవా? ఉన్నాయండి. కాకపోతే ఒక 3-4 డేస్ బ్యాక్ హాలిడే రావడము, సండే లోడ్ పెడితే అమౌంట్ వేస్తేనే లోడ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారు కంపెనీ వాళ్ళు. కాబట్టి ఇక మేము కూడా జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి సివిల్ సప్లై ఆఫీసర్తో మాట్లాడేసి ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం అంటే కంపెనీ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి మాట్లాడారనమాట. మాట్లాడి సార్ ఏంటి ప్రాబ్లం, ఏది ఇలా జరుగుతుందని చెప్తే ఇక నిన్న మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఐఓసిఎల్, ఎస్పీసీఎల్, బీపీసీఎల్ అవుట్లెట్స్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ట్యాంకర్లు వచ్చేసినాయి. అన్ని డిపోలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోడ్స్ సప్లై చేసినాయి. ఇదే సిచ్యుయేషన్ ఇంకొక 2-3 డేస్ కంటిన్యూగా ఇలాగే వచ్చిందనుకోండి, ఇంకా మంచిగా బ్యాంకులు ఇబ్బంది లేకోకుండా, ఇంత ప్యానిక్ సిచ్యుయేషన్ లేకోకుండా ఇంకా మంచిగా నడుస్తాయని మేము చెప్తున్నాము. ఖమ్మం డిస్ట్రిక్ట్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తరపున చెప్తున్నాము. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ వినియోగదారులందరూ ఏదో జరుగుతుంది అని చెప్పేసి పెట్రోల్ దొరకదు 1 వీక్ అని మాధ్యమాల్లో ప్రసారాన్ని చూసేసి దాన్ని నమ్మేసి పెట్రోల్ బంక్ చుట్టూ క్యూలు కడుతున్నారు. దయచేసి ప్యానిక్ అవ్వద్దండి. ఇంకా ఈ 2 డేస్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యూయల్ వస్తుంది కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్ రిపీట్ అవ్వద్దు. మీరు క్యాన్లలో, డ్రమ్ములలో స్టోరేజ్ చేసుకోవద్దు. అదైనా సరే సేఫ్టీ కాదు, మీరు ఇంట్లో పెట్టుకోవడం. నేను వినియోగదారులను కోరుకునేది ఏంటంటే మీకు సప్లై అనేది కంటిన్యూషన్గా వస్తుంది. మీరు అలా స్టోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. స్టోర్ చేసుకోవద్దు. దయచేసి ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయొద్దని చెప్పేసి నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ పెట్రోలియం జనరల్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. మా అసోసియేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాను. గల్ఫ్ కంట్రీస్లో వార్ తారాస్థాయికి చేరినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ పుష్కలంగా ఉంది, సక్రమంగా కూడా సరఫరా జరిగింది. కానీ ప్రస్తుతం వార్ ముగిసిన తర్వాత అసలు ఈ సమస్య ఉత్పన్నం అవడానికి గల కారణాలు ఏంటి? మన దగ్గర మొదటి నుంచి కూడా ఇండియాలో సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయండి. అయితే ఈ కొరత రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పానిక్ బయ్యింగ్. మీరు చూస్తే ఒక 10-15 రోజుల కింద హైదరాబాద్లో కూడా ఇదే సమస్య వచ్చింది. ఇది జనాల్లో అన్నెసరీ పుకార్లు ఎవరో లేపడం వల్ల అయిపోతుంది అన్న కంగారు పడి ఏంటంటే జనాలు అందరూ కూడా ఏంటంటే పెట్రోల్ పంప్స్ మీద పడి పానిక్ బయింగ్ చేయటం వల్ల ఈ సమస్య కలుగుతుంది. పానిక్ బయింగ్ లేకపోతే ఎటువంటి సమస్య లేదు. పెట్రోల్, డీజిల్ సరఫరాలు, స్టాకులు సరిపడా ఉన్నాయి. సో జనాలకి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు అంతకుముందు సాధారణంగా ఎలా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేవాళ్ళు అదేవిధంగా కొనుగోలు చేయండి. నిరంతర స్టాక్ సప్లై ఉంటుంది. మీరు ఎవరు కంగారు పడద్దని మా విజ్ఞప్తి. గంటల కొద్దీ క్యూ మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. సో ఎటువంటి వాహనాలకు పెట్రోల్ సప్లై, డీజిల్ సప్లై చేస్తున్నారు? ఏమైనా నిబంధనలు అమలు చేస్తున్నారా పెట్రోల్ బంకుల వద్ద? వాస్తవానికి ఏంటంటే ఒక 2 రోజుల ముందు వరకు కూడా ఎటువంటి నిబంధనలు లేవండి. ఫ్రీగానే సప్లై చేస్తూ వచ్చాం, ఎంత అడిగితే అంత. ఇప్పుడు ఈ కంగారు పడి కస్టమర్స్ ఏంటంటే 50 రూపాయలు కొట్టించుకునే కస్టమరు 500 కొట్టించుకోవటం, 100 రూపాయలు వాళ్ళు 1000 రూపాయలు కొట్టించు, ఇట్లా ఏంటంటే ఫుల్ ట్యాంక్స్ చేసుకొని పెట్టుకుంటున్నారు కంగారు పడి. దానివల్ల కృత్రిమ షార్టేజ్ వస్తుందన్న దృష్ట్యా ఏంటంటే అందరికీ అందాలి అన్న ఉద్దేశంలో పర్ ట్రాన్సాక్షన్ చిన్న వెహికల్స్ 2 వీలర్స్ 3 వీలర్స్ అయితే 300 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు, కార్ అయితే 1000 నుంచి 1500 రూపాయల వరకు ఫిల్ చేస్తున్నాం. సో దట్ అందరికీ పెట్రోల్, డీజిల్ అందితే ఏంటంటే ఎవరు కంగారు పడకుండా ఉంటారనేది మా ఉద్దేశం. చాలా చోట్ల ఈ ఇంధన కొరతను అనుకూలంగా మలుచుకునేందుకు కొంతమంది వ్యక్తులు కూడా ఎక్కువగా స్టాక్ పెట్టుకోవడం కావచ్చు, ఇతరత్ర కొనుగోలు ఎక్కువగా చేయడం, ప్రైవేట్లో బ్లాక్లో ఎక్కువగా విక్రయించడం, ఇటువంటి ఘటనలు కూడా పలు చోట్ల వింటున్నాం, చూస్తున్నాం. సో ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మన జిల్లాలోనైతే మీరు అన్నట్లు ఈ అధిక రేటుకి అమ్మే పరిస్థితి కానీ వేరే బల్క్ బయర్స్కి కానీ లేదండి. డీలర్లు ఓన్లీ రైతువారి రెగ్యులర్ వినియోగదారులకే కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు మన జిల్లాలో అనే దాని ప్రయత్నంలో భాగంగానే మన జిల్లా అధికారులని, కంపెనీ అధికారులని కలిసి
సమన్వయం చేసుకొని మన జిల్లాలో కొరత లేకుండా చూద్దామని చేస్తున్నాం. అది చాలా వరకు 80% సక్సెస్ అయ్యామండి. నిన్న మండే ఒక్క రోజులోనే అయింది. ఈరోజు పూర్తి స్థాయిలో మనకి కొరత లేకుండా మన జిల్లాలో అందరికీ అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరు కూడా తొందరపడి స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్లో కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. సాధారణ సమయంలో అసలు పెట్రోల్ డీజిల్ విక్రయాలు ఏ మేర సాగుతుంటాయి? ప్రస్తుతం ఈ పానిక్ సిచ్యువేషన్లో ఎంత మేర పెరిగింది విక్రయాలు కావచ్చు? ఇప్పుడు మామూలుగా సేల్ జరిగేది మామూలుగా ఎప్పుడు జరిగినట్టే జరుగుతుందండి. కానీ ఇంతకుముందు మా మిత్ర బృందం చెప్పినట్టుగా అపోహలు రేపు నుంచి దొరకదు, రేపు నుంచి ఉండదు అనేది ఉండేసరికి అందులో మన రైతు వారి ఏరియా అండి. ఖమ్మం జిల్లా అంటే చుట్టుపక్కల వరి కోతలు, మొక్కజొన్న ఇలాంటి వాటి ఉండేసరికి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో ఉన్న హడావుడే తప్ప యాక్చువల్గా మాకున్న అమ్మకాలు ఏం కొత్తగా పెరగలేదండి. అమ్మకాలు పాతయేనండి. ఇందులో పెద్ద తేడాలు ఏమి లేవు. భవిష్యత్తులో కూడా ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు మొన్న హాలిడే రావటం వల్ల నిన్న మాత్రం 90% క్యూర్ అయిందండి. ఇక ఈ 2-3 రోజుల్లో కూడా ఎలాంటి హడావుడి ఏమి లేకుండా అందరికీ సజావుగా ఆయిల్ దొరుకుతుందండి. ఇందులో మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ లేదండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత లేదని, ప్రధానంగా ఖమ్మం వంటి నగరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంధన వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని చెప్పి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ భేటీ అయింది. స్పష్టంగా ఖమ్మం జిల్లాకు ఇంధన కొరత లేకుండా చూడాలని కూడా ప్రభుత్వాన్ని, అటు కేబినెట్ సభ్యులను కావచ్చు, మంత్రులను కావచ్చు, స్వయంగా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా స్పష్టంగా కోరుతుంది. మరోవైపు వినియోగదారులు కూడా అపోహలకు గురై ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ వినియోగించుకునేందుకు సంసిద్ధం అవడంతో ప్రస్తుతం ఈ కొరత తీవ్రతరం అవుతుందని చెప్పి పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కూడా స్పష్టం చేస్తుంది. ఎవరు ఎటువంటి అపోహలకు పోకూడదని, స్పష్టంగా ఉన్నటువంటి నిల్వలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని, అందుబాటులో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ బంకుల వద్దకు వెళ్లి నేరుగా పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలని, ఎక్కడ కూడా బ్లాక్ లో కొనుగోలు చేయొద్దని చెప్పి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా వినియోగదారులను వేడుకుంటుంది. ఇది నరేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ టీవీ ఖమ్మం.